అందరికీ స్వాగతం. ఈరోజు మన చేతిలో ఎసెన్షియల్ లెక్సికాన్ ఆఫ్ ద లెటర్ ఎన్ అనే ఒక ఆసక్తికరమైన పుస్తకం ఉంది. ఇందులో ఎన్ అక్షరంతో మొదలయ్యే కొన్ని పదాలున్నాయి. అయితే ఇది కేవలం ఒక పదాల జాబితా కాదు. ఈ పదాలను మనం కొంచెం లోతుగా పరిశీలిస్తే మన జీవితంలో నిరంతరం జరిగే ఒక సంఘర్షణ కనిపిస్తుంది. అంటే ఎదుగుదల మరియు క్షీణత మధ్య జరిగే సంఘర్షణ. అవును. ఒకవైపు మనల్ని నిర్మించే, పెంచి పోషించే శక్తులుంటాయి, మరోవైపు మన ప్రయత్నాలను నీరుగార్చే, నాశనం చేసే శక్తులు పనిచేస్తుంటాయి. ఈరోజు మనం చూడబోయే పదాలు ఈ రెండు వ్యతిరేక దిశలను ఎలా ప్రతిబింబిస్తాయో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఖచ్చితంగా. అంటే ఇది కేవలం పదాల అర్థాలు తెలుసుకోవడం కాదు కదా. కాదు. ఆ పదాల ద్వారా మానవ అనుభవాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. అయితే మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. మొదటగా కదలికకు, చర్యకు సంబంధించిన కొన్ని పదాలతో ప్రారంభిద్దాం. మనందరికీ తెలిసిన పదం నావిగేట్. నావిగేట్ నావిగేట్ అంటే దారి కనుక్కోవడం అని తెలుసు. కానీ అసలు ఆసక్తికరమైన విషయమేంటంటే, చెప్పండి. ఈ రోజుల్లో మనం ఈ పదాన్ని సముద్ర ప్రయాణాల కన్నా మన కెరీర్ లేదా సంబంధాలలోని సమస్యల గురించి మాట్లాడటానికే ఎక్కువగా వాడుతున్నాం. ఎందుకలా? మంచి ప్రశ్న. దీని మూలాల్లోని సమాధానముంది. ఓ. ఈ పదం లాటిన్లో నావిస్ అంటే ఓడ నుండి, అగేరే అంటే నడపడం నుండి వచ్చింది. అంటే ఒకప్పుడు ఇది కేవలం సముద్రంలో ఓడను నడపడానికి మాత్రమే పరిమితమన్నమాట. రైట్. కాని సముద్ర ప్రయాణమంటే ఏమిటి? అది అనూహ్యమైనది, ప్రమాదకరమైనది. నిరంతరం మారుతూ ఉంటుంది. అవును, మారుతూ ఉండే పరిస్థితులను ఎదుర్కోవడం. ఇప్పుడు మన ఆధునిక జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. నిజమే. కార్పొరేట్ రాజకీయాలు, సంక్లిష్టమైన ప్రాజెక్టులు, వ్యక్తిగత సంబంధాలు ఇవన్నీ అనూహ్యమైన సముద్రాలే. అందుకే వాటిలో దారి కనుక్కోవడాన్ని మనం నావిగేట్ చేయడం అంటున్నాం. ఇది కేవలం దారి కనుక్కోవడం కాదు, సవాళ్లను అధిగమిస్తూ లక్ష్యం వైపు వెళ్లడం. అంటే ఒక సంక్లిష్టమైన వ్యవస్థలో తెలివిగా, నేర్పుగా ప్రయాణించడం. ఈ నేర్పు అనే మాట నన్ను మరో పదానికి తీసుకువెళ్తోంది. నింబుల్. ఒక క్లిష్టమైన పరిస్థితిని నావిగేట్ చెయ్యాలంటే మనం నింబుల్గా ఉండాలి కదా. అవును, చాలా చక్కగా కలిపారు. నింబులంటే కేవలం వేగం కాదు, దానిలో చురుకుదనం, సున్నితత్వం, ఖచ్చితత్వం ఉంటాయి. ఒక బాక్సర్ ప్రత్యర్థిని తప్పించుకునే కదలికలు, అవి నింబుల్. ఒక గిటారిస్ట్ వేగంగా వాయించే వేళ్లు నింబుల్. అంటే ఫాస్ట్ అనే పదానికి, నింబుల్ అనే పదానికి మధ్య ఉన్న తేడా ఇదే. ఎలా? ఒక బండరాయి కొండపైనుండే వేగంగా అంటే ఫాస్ట్గా దొరులుతుంది. అవును. కాని ఒక మేక అదే కొండపై సులభంగా, చురుకుగా అంటే నింబుల్గా ఎక్కుతుంది. వావ్! నావిగేషన్కు కావాల్సింది ఆ మేకకున్న చురుకుదనం, బండరాయికున్న వేగం కాదు. ఈ పదం వినగానే నాకు మా చిన్నప్పుడు ఆడిన కబడ్డీ గుర్తొస్తోంది. ఓ అవునా? రైడర్ ఎంత చురుకుగా, తేలికగా కదుల్తాడో ఆ కదలికను వర్ణించడానికి నింబుల్ సరైన పదమనమాట. అయితే అన్ని కదలికలు ఇంత ఆత్మవిశ్వాసంతో ఉండవు. కొన్నిసార్లు మనం చాలా జాగ్రత్తగా, సంకోచంగా అడుగులు వేస్తాం. ఇది నన్ను నిబ్బుల్ అనే పదానికి తీసుకొస్తోంది. నిబ్బుల్. ఇది కూడా ఒక రకమైన చర్యే, కానీ చాలా భిన్నమైనది. నిజమే. ఈటింగ్కి నిబ్బుల్కి చాలా తేడా ఉంది. ఏంటది? నిబుల్లో ఒక సంకోచం, ఒక పరిశీలన ఉంటాయి. ఒక కుందేలు గడ్డిని నిబుల్ చేస్తుంది. మనం ఒక కొత్త వంటకాన్ని రుచి చూసేటప్పుడు ఒక చిన్న ముక్కను నిబుల్ చేస్తాం. ఎందుకని? ఎందుకంటే మనకు దాని రుచి పూర్తిగా తెలియదు. ఇక్కడ చర్య చిన్నది, దాని వెనుకున్న ఉద్దేశం జాగ్రత్త. అంటే పూర్తి నిబద్ధతతో ముందుకు వెళ్లడానికి ముందు చిన్నగా ప్రయత్నించి చూడటం. ఇది కొన్నిసార్లు అభద్రతను కూడా సూచిస్తుంది. కొన్నిసార్లు అలా కొత్తది రుచి చూసినప్పుడు మన శరీరం సరిగ్గా స్పందించకపోవచ్చు. కరెక్ట్. ఆ నిబుల్ చేసిన అనుభవం ఒక భయంకరమైన అనుభూతికి దారితీయవచ్చు. ఆ అనుభూతిని చెప్పడానికే మన జాబితాలో ఒక నిర్దిష్టమైన పదముంది. నాజియస్. అవును, నాషియస్ అంటే వికారం. ఇది మన శరీరమిస్తున్న ఒక స్పష్టమైన హెచ్చరిక. అంటే ఏదో తేడాగా ఉంది, ఇది నాకు సరిపడదు అని శరీరం చెప్పే విధానం. ఇది మన క్షీణతకు సంబంధించిన మొదటి సంకేతం. అనారోగ్యం, తిరస్కరణ, అస్వస్థత ఇవన్నీ ఈ ఒక్క పదంలో ఇమిడి ఉన్నాయి. అంటే ఐ ఫీల్ సిక్ అనడానికి దీనికి తేడా ఉందా? చాలా ఉంది. ఐ ఫీల్ సిక్ అనడం సాధారణం,
కానీ ఐ ఫీల్ నాజియస్ అన్నప్పుడు ఆ వికారపు అనుభూతి యొక్క తీవ్రత దాని నిర్దిష్ట స్వభావం. అవును, దాని స్వభావం మనకర్థమవుతోంది. ఇది శరీరం యొక్క తిరస్కరణ. ఈ తిరస్కరణకు, అస్వస్థతకు పూర్తి వ్యతిరేకమైన అనుభూతి ఏమిటి? పూర్తి అంగీకారం, భద్రత, వెచ్చదనం. హ్మ్, ఆ పదం వినగానే మనసులో ఒక ప్రశాంతమైన చిత్రం కదలాలి. అలాంటి పదం నెస్టిల్. ఈ పదం వినగానే నాకు మా ఊరిలో కొండల మధ్య ఉండే మా ఇల్లు గుర్తొస్తుంది. ఓ చుట్టూ పచ్చని చెట్ల మధ్య భద్రంగా ఒదిగున్నట్లుండేది. ఇట్ ట్రూలీ క్యాప్చర్స్ దట్ ఫీలింగ్ ఆఫ్ సేఫ్టీ. చాలా మంచి ఉదాహరణ. నెస్ట్లంటే కేవలం భౌతికంగా ఒదిగి ఉండటం కాదు, మరి అది ఒక మానసిక స్థితి. భద్రత, ఆశ్రయం, ప్రేమ దొరికే చోట మనం నెస్టిలవుతాం. చలికాలంలో వెచ్చని దుప్పట్లో ఒదిగున్నట్లులాగా. సరిగ్గా అదే. లేదా తల్లి చేతుల్లో బిడ్డ ఒదిగుండటం. ఈ పదం వెనుక ఉన్న భావోద్వేగం అదే. ఆ, నాసియస్ అనేది శరీరం యొక్క తిరస్కారమైతే, నెస్టిల్ అనేది ఆత్మ యొక్క సంపూర్ణ అంగీకారం. ఒక సురక్షితమైన ప్రదేశాన్ని కనుగొనడం. ఖచ్చితంగా. అయితే ఒకరు నెస్ట్లవ్వాలంటే, అంటే అంత భద్రంగా ఫీలవ్వాలంటే, ఆ వాతావరణం కూడా అందుకు సహకరించాలి గదా. తప్పకుండా. ఆ భద్రతనందించే, ఎదుగుదలకు తోడ్పడే వాతావరణాన్ని వివరించడానికి ఒక అద్భుతమైన పదం ఉంది. నర్చరింగ్. ఖచ్చితంగా. నెస్టిల్ అనే చర్యకు కారణం నర్చరింగ్ అనే వాతావరణం. ఓకే. నర్చరింగ్ అంటే పోషణ, సంరక్షణ, పెరుగుదలకు మద్దతు ఇవ్వడం. ఇది మన ఎదుగుదల థీమ్కు గుండెలాంటిది. మ్మ్. ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. గూగుల్ వాళ్ళు వాళ్ళ ఆఫీసుల్లో ప్రాజెక్ట్ అరిస్టాటిల్ అని ఒక పెద్ద స్టడీ చేశారు. విన్నాం దాని గురించి. ఒక టీం విజయవంతం అవడానికి అత్యంత ముఖ్యమైన కారణమేమిటి అని వాళ్ళు పరిశోధించారు. తెలివైన ఉద్యోగులా? కాదు. మధ్య మేనేజరా? అదీ కాదు. అత్యంత ముఖ్యమైనది సైకలాజికల్ సేఫ్టీ అని తేలింది. సైకలాజికల్ సేఫ్టీ అంటే ఒక టీంలో సభ్యులు తప్పులు చేయడానికి భయపడకుండా, కొత్త ఆలోచనలు చెప్పడానికి సంకోచించకుండా ఉండే స్వేచ్ఛ. అవును, ఆ సైకలాజికల్ సేఫ్టీ అనేది ఈ నర్చరింగ్ వాతావరణం నుండే వస్తుంది. అద్భుతం. అంటే ఒక మొక్క పెరగడానికి నీరు, సూర్యరశ్మి ఎలాగో, సరిగ్గా అలాగే ఒక వ్యక్తి లేదా ఒక బృందం రాణించడానికి నర్చరింగ్ వాతావరణం అంత అవసరం. ఇది లేకపోతే ఎదుగుదల ఆగిపోతుంది. సరే, ఇంత మంచి నర్చరింగ్ వాతావరణంలో ఆలోచనలు పుడతాయి. కాని అన్ని ఆలోచనలు సరైనవి కావు. కొన్నిసార్లు అవి కేవలం అపోహలుగా మిగిలిపోతాయి. దీనికి సంబంధించిన పదం నోషన్. అవును. నోషన్ అంటే ఒక ఆలోచన లేదా నమ్మకం. అయితే ఒక ఐడియాకి, ఒక నోషన్కి మధ్యున్న తేడా ఏంటి? అదే అడగాలనుకున్నాను. ఐడియాకి, నోషన్కి తేడా ఏంటి? ఎప్పుడు ఒక ఆలోచన కేవలం ఒక నోషన్గా మిగిలిపోతుంది? ఒక ఐడియా సాధారణంగా పరిశీలన, తర్కం లేదా సృజనాత్మకత నుండి పుడుతుంది. దానికొక ఆధారముంటుంది. ఓకే. కాని నోషన్ చాలాసార్లు అస్పష్టంగా, పూర్తిగా ఏర్పడని, కొన్నిసార్లు ఆధారాలు లేని నమ్మకంగా ఉంటుంది. అవును. ఉదాహరణకు, కేవలం అదృష్టం మాత్రమే విజయాన్ని తెస్తుందనేది ఒక తప్పుడు నోషన్. రైట్. ఇది ఒకరి వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, కానీ అది వాస్తవం కాదు. ప్రమాదమేమిటంటే, శక్తివంతమైన నోషన్స్ మన ప్రవర్తనను, మన సమాజాలను శాసిస్తాయి. వాటిని మనం ప్రశ్నించకపోతే అవి మనను తప్పుదారి పట్టిస్తాయి. థీమ్లోని ఒక శక్తివంతమైన పదానికి తీసుకువస్తుంది. నెగేట్ అంటే రద్దు చేయడం, ప్రభావాన్ని సున్నా చేయడం. ఒకే ఒక్క తప్పు మీ ప్రయత్నాలన్నింటినీ నెగేట్ చేయగలదు అనే వాక్యం వింటేనే కొంచెం భయమేస్తుంది. ఎందుకంటే అది నిజం. ఇది ఒక శక్తివంతమైన హెచ్చరిక. ఎలా? నెలల తరబడి కష్టపడి కట్టిన ఇసుకగూడును ఒక్క పెద్ద అల ఎలా తుడిచిపెట్టేస్తుందో, ఆ, అలాగే మన కృషిని, మన పురోగతిని ఒక అనాలోచిత చర్య లేదా ఒక చిన్న పొరపాటు పూర్తిగా నెగేట్ చేయగలదు. ఎదుగుదలకు ప్రతీకైన నర్చరింగ్కిది పూర్తి వ్యతిరేకం. అవును. నర్చరింగ్ నిర్మిస్తే, నెగేట్ నాశనం చేస్తుంది. ఇది క్షీణత యొక్క క్రియారూపం. కొన్నిసార్లు ఈ నెగేట్ చేసే చర్యలు పొరపాటును జరగవు. మ్మ్. ఉద్దేశపూర్వకంగా ఒక దుర్మార్గపు ఆలోచనతో చేస్తారు. అలాంటి పనులను వర్ణించడానికి ఒక చాలా తీవ్రమైన పదం మన జాబితాలో ఉంది. నెఫారియస్. అవును. ఇది కేవలం చెడు లేదా తప్పు అనడం కంటే చాలా తీవ్రమైనది. చాలా తీవ్రమైనదా? అవును. నెఫారియస్ అనే పదంలో ఒక ప్రణాళిక, ఒక కుట్ర, ఒక దుష్ట సంకల్పం ఉంటాయి. ఇది నైతికంగా పూర్తిగా గర్హనీయమైనది. ఒక ఉదాహరణ చెప్పగలరా? తప్పకుండా.
ఎవరైనా పొరపాటున ఒకరిని బాధపెడితే అది తప్పు. హ్మ్, కాని ఒకరి ప్రతిష్టను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ప్రచారం చేయడం అది నెఫారియస్ చర్య. అర్థమైంది. చాలా సినిమాల్లో మనం చూసే విలన్లు చేసే పనులు నెఫారియస్. వారి లక్ష్యం కేవలం నాశనం చేయడమే. ఇది క్షీణత యొక్క అత్యంత తీవ్రమైన ఉద్దేశపూర్వక రూపం. అవును. అయితే మనం ఇప్పటిదాకా చూసిందేమిటంటే, ఒకవైపు నర్చరింగ్ వంటి నిర్మాణ శక్తులు, హ్మ్, మరోవైపు నెగేట్, నెఫారియస్ వంటి వినాశనకర శక్తులు. కరెక్ట్. తప్పుడు నోషన్స్ మనల్ని దారి తప్పిస్తాయి. నాసియస్ వంటి అనుభూతులు మనల్ని బలహీనపరుస్తాయి. ఇదంతా చూస్తే చాలా నిరుత్సాహంగా అనిపిస్తుంది. ఈ క్షీణత శక్తులన్నింటినీ ఎదుర్కొని నిలబడే శక్తి మనిషికుందా? దానిని వర్ణించే పదం ఏదైనా ఉందా? ఉంది. మన జాబితాలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన పదం అదే. ఏంటది? నెవర్దలెస్. నెవర్దలెస్? అర్థం అయినప్పటికీ. ఈ ఒక్క పదం ఒక వాక్యం యొక్క, ఒక కథ యొక్క గమనాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నిజమా? ఇది మానవ సంకల్పానికి, స్థితిస్థాపకతకు, అంటే రెసిలియన్స్కు ప్రతీక. ఇది ఆటంకాలను అంగీకరిస్తుంది. అవును, ఇది కష్టంగా ఉంది. అవును, నేను విఫలమయ్యాను. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి అని ఒప్పుకుంటోంది. అవును, కాని అక్కడితో ఆగదు. అయినప్పటికీ నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. అయినప్పటికీ అతను విజయం సాధించాడు అని చెబుతోంది. ఉమ్, నిజమే. ఇది కేవలం పట్టుదలనే కాదు, ఒక రకమైన వాస్తవికతను కూడా సూచిస్తుంది. అంటే సమస్య లేదు, అంతా బాగానే ఉంది అని చెప్పే గుడ్డి ఆశావాదం, అంటే బ్లైండ్ ఆప్టిమిజం కాదిది. కాదు. అవును, సమస్య ఉంది అని ధైర్యంగా ఒప్పుకుంటూనే దాన్ని దాటి ముందుకు సాగడం, నెగేట్ చేసే శక్తులన్నింటినీ ఎదుర్కొని నర్చరింగ్ వైపు ప్రయాణాన్ని కొనసాగించే స్ఫూర్తి ఈ పదంలో ఉంది. సరిగ్గా చెప్పారు. నెవర్దలెస్ అనేది ఎదుగుదలకు, క్షీణతకు మధ్య జరిగే యుద్ధంలో మానవ ఆత్మ ఎంచుకునే ఆయుధం. ఈరోజు మనం ఎన్ అక్షరంతో మొదలయ్యే 10 పదాల ద్వారా ఒక పెద్ద కథనే చూశాం. అవును. నావిగేట్ చేస్తూ, నింబుల్గా కదులుతూ మన ప్రయాణాన్ని మొదలుపెట్టాం. హ్మ్, నర్చరింగ్ వాతావరణంలో నెస్టిల్ అవ్వడం చూశాం. మరోవైపు నెఫారియస్ ఆలోచనలు, నిగేట్ చేసే చర్యలు ఎలా క్షీణతకు దారితీస్తాయో గమనించాం. ఈ రెండింటి మధ్య సంఘర్షణలో నెవర్దలెస్ అంటూ నిలబడటంలోని స్ఫూర్తిని అర్థం చేసుకున్నాం. ఈ చర్చ మనకు ఏం చెప్తోందంటే, భాష కేవలం సమాచార మార్పిడి సాధనం కాదు. కాదు. అది మన అనుభవాలను, మన అంతర్గత సంఘర్షణలను అర్థం చేసుకోవడానికి, వ్యక్తపరచడానికి ఒక కిటికీ లాంటిది. ఉదాహరణకు తినడం అనడానికి. నిబుల్ అనడానికి ఉన్న తేడా, చెడు అనడానికి నెఫేరియస్ అనడానికున్న తేడా. అవును. ఈ సూక్ష్మమైన తేడాలు మన ఆలోచనలకు, మన సంభాషణలకు లోతును, స్పష్టతను ఇస్తాయి. ఈ విశ్లేషణ వింటున్న వారికి ఒక ఆలోచనను మిగిల్చి వెళ్దాం. మనం ఈరోజు చర్చించుకున్న 2 ముఖ్యమైన వ్యతిరేక పదాలున్నాయి కదా, నర్చరింగ్ మరియు నెగేట్. పెంచి పోషించడం మరియు రద్దు చేయడం. అవును. ఒకటి సృష్టిస్తే మరొకటి నాశనం చేస్తుంది. మన రోజువారీ జీవితంలో, మన చుట్టూ ఉన్నవారి పట్ల మన ప్రవర్తనలో, చివరికి మనతో మనం మాట్లాడుకునే విధానంలో ఈ 2 శక్తులు ఎలా పనిచేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది. మనం ఇతరుల ఆలోచనలను నర్చర్ చేస్తున్నామా, లేక మనకు తెలియకుండానే వారి ఉత్సాహాన్ని నెగేట్ చేస్తున్నామా? అంతకంటే ముఖ్యంగా మన సొంత ఎదుగుదలను మనం ప్రోత్సహించుకుంటున్నామా? లేక మనలోని అభద్రతాభావాలు, ప్రతికూల ఆలోచనలతో మన ప్రయత్నాలను మనమే నెగేట్ చేసుకుంటున్నామా? ఈ అంతర్గత సంఘర్షంలో మనం ఏ పక్షాన నిలబడుతున్నాం?